సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. యేసుక్రీస్తు ప్రభువు ప్రకటించిన ధన్యతలను గూర్చి మనం నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో చివరి ఘట్టానికి మనం వచ్చాం. ప్రభువు ప్రకటించినటువంటి ధన్యతలలో అనేకమైనటువంటి విషయములు గత పాఠములలో దేవుని కృప వలన నేను చర్చించాను. మీలో చాలామంది వాటన్నిటినీ విని ఆత్మీయ జ్ఞానమును నేర్చుకున్నారని నేను తలంచుచున్నాను. ఈరోజు కూడా దేవుని ఉన్నతమైనటువంటి ఉద్దేశ్యముల చొప్పున ప్రభువు నేర్పించినటువంటి ఆ చక్కని సంగతులను మనం అధ్యయనం చేద్దాం. చివరి ఘట్టంలో ఆయన సూచించినటువంటి అద్భుతమైనటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేయుచున్నాను. దేవుని సంకల్పమును బట్టి భూమి మీదకు వచ్చినటువంటి సర్వజనులారా, ఈ తరములో జీవించుచున్నటువంటి మనుష్యులారా, యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు ఒక మనిషి ధన్యుడవ్వాలంటే ఎలా బ్రతకాలి అనేటువంటి సంగతులను నేర్పించారు. వీటిని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం. లిఖితమై ఉన్నటువంటి ప్రభువు యొక్క ప్రకటనలు, ఆ మాటలను జాగ్రత్తగా మనం విశ్లేషిస్తే ఒక మనిషి బ్రతుకు దేవుని దృష్టిలో ధన్యతను సంపాదించాలంటే ఆ మనిషి ఏ విధముగా జీవించాలనేటువంటి సంగతులను మనం నేర్చుకోవచ్చు. మత్తయి సువార్తలో వ్రాయబడినటువంటి ఈ మాటలను మీరు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యం నుండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వాక్యం నుండి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. యేసుప్రభువు తెలియజేస్తున్నారు, ఆయన నిమిత్తము ఎవరైనా నిందింపబడినా హింసింపబడినా చెడ్డ మాటలను పడినా అప్పుడు వారు ధన్యులు అని ఆయన తెలియజేస్తున్నారు. మీరు ధన్యులు, పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇక్కడ మీరు యేసు ప్రభువు నిమిత్తము నిందింపబడుతున్నారు, పరలోకములో మీ నిమిత్తము ఫలము అధికమగుచున్నది, మీరు ధన్యులవుతున్నారు. ఈ మాటలను ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం. ప్రభువు నిమిత్తము నిందింపబడుట, హింసింపబడుట, ప్రభువు నిమిత్తము అనేక మంది మనలను గూర్చి చెడ్డ మాటలు పలుకుట, ఈ సందర్భాలు మన జీవితాలలో ఎప్పుడు ఎదురవుతాయి? మనము ప్రభు కొరకు బ్రతికినప్పుడు, ప్రభు సువార్తను అనేక మందికి మనము వ్యాప్తి చేస్తున్నప్పుడు, ప్రభువులో ఉన్నటువంటి రక్షణను ప్రజలకు ప్రకటించేటువంటి క్రమంలో ఆ విషయాలు నచ్చక మనము ప్రభువు నిమిత్తము బ్రతుకుట వారికి ఇష్టం లేక అనేక మంది ఏం చేస్తారంటే మనలను నిందిస్తారు, మనలను హింసిస్తారు, మన మీద చెడ్డ మాటలు పలుకుతారు. అలాంటి పరిస్థితులలో మీరు నీరసించిపోయి సహనమును కోల్పోయి వెనకడుగు వేయవద్దు. ఎందుకంటే మీరు ధన్యులవుతున్నారు. ధన్యులయ్యేటప్పుడు ఎవరు కూడా వెనకడుగు వేయకూడదు. మనము వీటిని సహిస్తే ధన్యులవుతాము అని ప్రభువు నేర్పించినప్పుడు, ఈ విషయాలు ముందుగా మనకు తెలియజేయబడినప్పుడు, దేవుని నిమిత్తమైనటువంటి నింద, హింస భూమి మీద అనేక మంది మనలను గూర్చి చెడ్డగా మాట్లాడుకోవటం,
వీటిని మనం సహిస్తే మనం ధన్యులం అవుతున్నాము. కనుక వెనకడుగు వేయకుండా మనలో ఉన్నటువంటి ఓర్పును, సహనమును నశింపజేసుకోకుండా మరింత ఉత్సాహముతో, అవును నేను దేవుని కొరకు బ్రతుకుతున్నాను గనుక దేవుని నిమిత్తము నేను నిందింపబడుతున్నాను, హింసింపబడుతున్నాను, నన్ను గూర్చి అనేక మంది చెడ్డగా మాట్లాడుకుంటున్నారు, అయితే నేను సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే పరలోకమందు నా నిమిత్తమైనటువంటి ఫలము అధికమగుచున్నది. ఈ విషయాన్ని మనం గ్రహించాలి, ఆలోచన చేయాలి. ప్రియులారా, లోకములో మనుషుల మధ్య ఎవరి నిమిత్తమైనా మనం మాట పడుతున్నామంటే దానికి అర్థం ఏంటి? ఈ విషయాన్ని ముందుగా మనం ఆలోచన చేస్తే, యేసు నిమిత్తము మనము నిందింపబడుట, హింసింపబడుట, మనలను గూర్చి అనేక మంది చెడ్డ మాటలు పలుకుట అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది. లోకంలోని మనుషుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు ఏదైనా ఒక సందర్భంలో ఒక మనిషి నిమిత్తము మనము చెడ్డ మాటలు పడుతున్నప్పుడు, మనము నిందింపబడుతున్నప్పుడు, మనము హింసింపబడుతున్నప్పుడు దానికి అర్థం ఏంటి? ఆ మనిషిని మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఒక వ్యక్తిని గూర్చి, ఒక వ్యక్తి నిమిత్తము మనము చెడ్డ మాటలు పడుతున్నామంటే ఆ వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామని అర్థం. ఉదాహరణకి మన కుటుంబంలో ఎవరైనా ఒకరి నిమిత్తము మనం మాటలు పడుతున్నాం అనుకోండి. తల్లిదండ్రులుగా ఉన్నవారు పిల్లల నిమిత్తం మాటలు పడుతున్నారనుకోండి. అంటే తల్లిదండ్రులకు పిల్లల మీద ఏముందన్నమాట? ప్రేమ ఉంది. పిల్లలు పాఠశాలకు వెళతారు, కళాశాలకు వెళ్తారు. వారు ఏవేవో చిన్నపాటి గొడవలు తీసుకొస్తారు. అలా గొడవలు వచ్చినప్పుడు మీ పిల్లలను మీరు వెనక వేసుకుని వారి నిమిత్తము మీరు నిందింపబడతారు. చెడ్డ మాటలు మిమ్మల్ని గూర్చి అనేక మంది పలుకుతారు. అయినా కానీ మీరు సహిస్తారు. ఎందుకంటే మీ పిల్లలను మీరు ప్రేమిస్తున్నారు. ఒకవేళ మీ పిల్లలు తప్పు చేస్తే వారిని సరైన మార్గంలో పెట్టడానికి మీరు ప్రయత్నిస్తారు. మీ పిల్లలు తప్పు చేయకపోయినా ఎదుటివారు అన్యాయముగా నింద మోపినప్పుడు మీరు సహిస్తారు. ఎందుకంటే మీ పిల్లల మీద మీకున్నటువంటి ప్రేమ. మనుషులలో ఎవరైనా కావచ్చు, ఏ మనిషినైనా మనం ప్రేమించినప్పుడు ఆ మనిషి నిమిత్తము మనలను ఎవరైనా నిందించినా, హింసించినా, మనలను గూర్చి చెడ్డ మాటలు పలికినా కానీ మనం ఏం చేస్తాం? సహిస్తాం. ఎందుకంటే ఆ మనిషి మీద మనకు ఉన్నటువంటి ప్రేమ. ఇప్పుడు యేసుక్రీస్తు విషయంలో మీరు ఆలోచన చేయండి. యేసుక్రీస్తును అంత గొప్పగా మనం ప్రేమించగలుగుతున్నామా? మనుషులను ప్రేమించినంతగా యేసుక్రీస్తు ప్రభువును మనం ప్రేమింపగలుగుతున్నామా? నిజానికి దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? పూర్ణ హృదయముతో ప్రేమించాలి, పూర్ణ ఆత్మతో ప్రేమించాలి, పూర్ణ బలముతో ప్రేమించాలి, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. మనుషులనైతే మనం పూర్ణ హృదయంతో ప్రేమించలేము, ప్రేమించనక్కర్లేదు కూడా. కానీ దేవుణ్ణైతే పూర్ణ హృదయముతో ప్రేమించాలి. ఎటువంటి కొదువ లేకుండా దేవుణ్ణి పూర్ణముగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని నిమిత్తమైనటువంటి నింద, హింస, మనలను గూర్చి ఎవరైనా చెడ్డ మాటలు పలికినప్పుడు మనం నిజంగా సంతోషిస్తాము, ఆనందిస్తాము, వెనకడుగు వేయము. పైగా మనం ధన్యులం అవుతున్నాము. పరలోకమందు మనకు ఫలము అధికమగుచున్నది. ఇదేదో ఇప్పుడే క్రొత్తగా జరుగుతున్నటువంటి సంగతి కాదు. పూర్వమందున్నటువంటి ప్రవక్తలందరూ కూడా ఆ విధముగానే హింసింపబడ్డారు, నిందల పాలయ్యారు. వారిని గూర్చి అనేక మంది చెడ్డగా మాట్లాడుకున్నారు. ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో మనం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత, ప్రభువును ధరించుకొని క్రీస్తు మార్గంలో మనం నడుచుకుంటున్నప్పుడు, ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ జీవిత ప్రయాణంలో మనం ఉన్నప్పుడు అనేక మంది క్రీస్తు నిమిత్తము మనలను నిందిస్తారు, మనలను హింసిస్తారు, మన మీద చెడ్డగా మాట్లాడతారు. అలాంటి పరిస్థితులలో అవును, ఇవి ముందుగా వ్రాయబడిన సంగతులు గనుక నేను సహించాలనేటువంటి ఉన్నతమైన ఉద్దేశ్యాలు మనలో ఉండాలి. అంతేగాని నీరు గారిపోకూడదు, వ్యసనపడకూడదు, మనము ఓర్పును కోల్పోకూడదు, దేవునిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ముందుగా తెలియచేయబడింది కదా. ప్రభువు భూమి మీద దేవుడు మిమ్మును ఆశీర్వదించి మిమ్మును దీవెనలతో నింపితే మీరు ధన్యులు అని చెప్పలేదండి. మరి ఎప్పుడు మీరు ధన్యులవుతారు?
మునుపటి పాఠాలలో మనం నేర్చుకున్నాం. ఎప్పుడు మీరు ధన్యులవుతారు? మీరెప్పుడైతే దేవుడు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తూ బాధ అనుభవిస్తున్నారో, మీరెప్పుడైతే దేవుని వాక్యానుసారముగా కష్టాలు పడుతున్నారో, అప్పుడు మీరు ధన్యులవుతున్నారు. అప్పుడు మీరు ధన్యులవుతున్నారు. ఆ ధన్యత యొక్క ఫలము నిత్యత్వమందు మీకు అనుగ్రహింపబడుతుంది. పరలోకంలో మీరు పొందుతారు ఆ బహుమానమంతా. కనుక ఈ జీవిత కాలంలో మీరెప్పటికీ వెనకడుగు వేసేవారుగా ఉండకూడదు. కష్టాలను, ఇబ్బందులను, ఇక్కట్లను చూచి, ఈ నిందలను, అపవాదులను చూచి ప్రభువును విడిచిపెట్టేవారుగా అయితే మీరు అస్సలు ఉండకూడదు. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని నిమిత్తం మనం సహిస్తాం. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలాగో మీకు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువే ఈ విషయాన్ని తెలియజేశారు. యేసును ప్రేమించుట అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువు యొక్క రూపాన్ని ఏమైనా మనం చిత్రీకరించుకొని, ఆ రూపాన్ని ఒక విగ్రహంగా నిలబెట్టి, ఆ విగ్రహానికి మనం ఏమైనా పూజలు చేయటమా? కానే కాదు. యేసును ప్రేమించటం అంటే ఏమిటి? ఐ లవ్ యూ జీసస్ అని కేవలం మన నోటి మాటలతో చెప్పడమా? కానే కాదు. ఐ లవ్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్ అని చెప్పటం వలన దేవుణ్ణి ప్రేమించినట్టు కాదు. దేవుణ్ణి మనం నిజంగా ప్రేమించాము అంటే, ప్రేమించాలి అంటే, అసలు దేవుణ్ణి ప్రేమించేవారు ఏం చేస్తారో, ఏమి చెయ్యాలో పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది మీరు చూడాలి. దేవుణ్ణి ప్రేమించుట అనగా ఎలా? యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోకండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి? యేసును నిజంగా మనం ప్రేమిస్తే యేసు నిమిత్తము నిందింపబడతాం, హింసింపబడతాం. ఆయన్ను గూర్చి మనలను ఎవరైనా చెడ్డగా మాట్లాడుకున్నా మనం సహిస్తాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం. కానీ యేసును ప్రేమించడం ఎలా? అసలు నిజంగా మనమంతా యేసును ప్రేమిస్తున్నామా? ఈ మాటలు చూడండి. ఈ మాటలలో ఉన్నట్టుగా మీరు బ్రతుకుచుంటే అప్పుడు మీరు నిజంగా యేసును ప్రేమిస్తున్నట్టే. ఆయన తెలియజేశారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వాక్యం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. యేసుప్రభువును ప్రేమించిన వారైతే వారేం చేస్తారు? ఆయన ఆజ్ఞలను గైకొంటారు. అంటే ఆయన ఏం చెప్పాడు? భూమి మీద మేము ఎలా బ్రతకాలని ఆయన నిర్దేశించాడు, వాటిని తెలుసుకుంటారు, వాటి ప్రకారం జీవిస్తారు. అదే యేసును ప్రేమించడం అంటే. అంతే తప్ప ఏదో మీరు అనుకున్నటువంటి పద్ధతులలో దేవుణ్ణి ప్రేమించాలి అనుకోవటం చాలా పొరపాటు. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా? ప్రభువే స్వయంగా తెలియజేసినటువంటి చక్కని రహస్యాన్ని చూడండి, అర్థం చేసుకోండి, దానిని మీ బ్రతుకులలో అన్వయించుకోండి. నన్నెవరైనా ప్రేమించారు అంటే వారు నా ఆజ్ఞలు గైకోవాలి. ఇది ప్రభువు తెలియజేసినటువంటి మాట. నన్ను ప్రేమించిన వారు నా ఆజ్ఞలను గైకొంటారు. ఏది? మీరు ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనను ప్రేమించగలుగుతున్నారా? లేక మీరు అనుకున్నటువంటి ఉద్దేశ్యం చొప్పున నేను ప్రభువును ప్రేమిస్తున్నానులే అని సరిపెట్టుకుంటున్నారా? ఆయన ఆజ్ఞలను గైకోవాలి. ఆయన ఆజ్ఞలను గైకొనేవారు ఆయనను ప్రేమించినట్టు, ఆయనను ప్రేమిస్తే ఆయన నిమిత్తము నిందలు పడతారు, ఆయన నిమిత్తము హింసింపబడతారు, ఆయన నిమిత్తము చెడ్డ మాటలెల్లా ఎవరైనా పలికినప్పుడు సంతోషిస్తారు. నా ప్రియులైన సహోదరి సహోదరులారా, ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. ఇంకా ఒకవేళ మీకు సందేహాలు ఉండిపోతే, ఎందుకంటే నామకార్థ క్రైస్తవ ప్రపంచం దేవుణ్ణి ఎలా ప్రేమించడానికి అలవాటు పడిపోయిందంటే, వారంలో ఒక 2 గంటలు కూర్చొని ఏదో చల్లగా ప్రశాంతముగా దేవుని మాటలను విని మరల తమ దైనందిన జీవితంలో వారు మునిగిపోవటమే దేవుణ్ణి ప్రేమించటం అని సరిపెట్టుకున్నారు. లేక ప్రతిరోజు ఏదో ఒక విగ్రహ రూపాన్ని చూచి నేను దేవుణ్ణి స్మరించుకున్నానులే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని సరిపెట్టుకుంటున్నారు. కాదు కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుడు చెప్పిన మాటల ప్రకారము బ్రతకడమే.
మీరు ఏ కాలానికి వెళ్ళి చూచినా కానీ ఇదే సంగతి రుజువవుతుంది. ఆదికాండము దగ్గర నుండి, ప్రారంభ కాలము దగ్గర నుండి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమిటి, ఎలా? దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆదాము హవ్వలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఎలా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలాన్ని మీరు తినకూడదు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆ ఆజ్ఞను ఉల్లంఘించుట దేవుణ్ణి ప్రేమించుట కాదు, దేవుణ్ణి ద్వేషించుట, దేవుణ్ణి మరిచిపోవుట, దేవుణ్ణి ప్రక్కన పెట్టుట. చూసారా? అంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే మీరు సూటిగా ఒక్క మాటలో నేర్చుకోవాలంటే కనుక దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొనుట, దేవుడు చెప్పిన మాటల ప్రకారము నేను బ్రతుకుట. ఇంకా మీకు సందేహం ఉంటే మరో సందర్భాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువు పేతురుని అడుగుతున్నారు. ఏమనంటే, పేతురు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడుగుతున్నారు. నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును, పేతురు శిష్యులందరిలో ఎక్కువగా యేసును ప్రేమించటానికి ఇష్టపడేవాడు. అలాగే యోహాను, యాకోబు వీరందరూ కూడా శిష్యులందరిలో యేసు ప్రభువును ఎక్కువగా ఇష్టపడుతున్నవారు, ఎక్కువగా ప్రేమిస్తున్నవారు. అయితే ప్రభువు పేతురును ప్రత్యేకంగా అడుగుతున్నారు. ఏమనంటే, నీవు నన్ను ప్రేమించుచున్నావా? నీవు నన్ను ప్రేమించుచున్నావా? నేను ప్రేమించుచున్నాను ప్రభువా, నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా, నీవంటే నాకు చాలా ఇష్టం, నీ కొరకు మరణానికైనా సిద్ధం అని పేతురు ఆయా సందర్భాలలో తెలియజేశాడు. అయితే నీవు నన్ను ప్రేమించినట్టయితే ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ప్రభు తెలియజేశారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వాక్యం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడవైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పెను. శిష్యుడైనటువంటి పేతురును యేసుప్రభు అడుగుతున్నారు. ఆయన తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి సందర్భం ఇది. ఆయన ఇంకొంతకాలంలో పరలోకమునకు, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునకు వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ప్రభువు సీమోను పేతురుతో మాట్లాడినటువంటి విషయాలను మనం చూడగలిగితే ఆయన ఏమడుగుతున్నారు? సీమోను పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగుతున్నారు. అప్పుడు పేతురు ఏమంటున్నాడు? అవును ప్రభువా, నీవే ఎరుగుదువు కదా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు కదా. నీవు నన్ను ప్రేమిస్తే, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తే నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయుము అంటున్నారు. అంటే అర్థం ఏంటి? గొర్రె పిల్లలు అనగా మనుష్యులు, యేసును వెంబడించుచున్నవారు, యేసు శిష్యులు, రాజ్యంలో చేర్చబడుతున్నవారు. ఒక పోలికగా ఇక్కడ ప్రభు తెలియజేస్తున్నారు. వీరు గొర్రె పిల్లల లాంటి వారైతే వీరిని చక్కగా పచ్చిక గల చోట్ల దేవుని వాక్యముతో మేపుము, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుము. చూసారా? వీరందరినీ నీవు దేవుని వాక్యము చేత పరిరక్షించాలి. వీరందరినీ అపవాది యొక్క కోరల నుండి కాపాడాలి. వీరందరినీ జాగ్రత్తగా మేపుము, జాగ్రత్తగా కాయుము. ఇదంతా కూడా పని. యేసు ప్రభువు పేతురు గారికి అప్పగించినటువంటి పని. గొర్రెలను కాయము, గొర్రెలను మేపు అంటే లోకములో అది పనే కదా. లోకానుసారముగా, లోక సంబంధమైనటువంటి గొర్రె పిల్లలను చూచినా అది పనే కదా. అలాగే ఆత్మానుసారముగా ఈ ఉపమానమును మనం అర్థం చేసుకోగలిగితే, మనుషులందరికీ దేవుని వాక్యమును ప్రకటించి వారందరినీ పరిరక్షించటం, అపవాది యొక్క బారి నుండి దేవుని వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గము చేత వారందరినీ పరిరక్షించడం కూడా పనే. ఈ పని నీవు చేయుట ద్వారా, నా ఆజ్ఞను గైకొనుట ద్వారా నీవు నన్ను ప్రేమించినట్టు అవుతుంది. అందుకే వెంటనే చెప్పారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అవును, నిన్ను ప్రేమించుచున్నాను ప్రభువా, అయితే నా గొర్రెలను మేపుము, అయితే నా గొర్రెలను కాయుము. ఒకసారి కాదు, 3 సార్లు రెట్టించి మరీ ప్రభువు ఈ విషయాన్ని తెలియజేసినట్టుగా క్రింది మాటలకు వెళితే మనం చూడగలం.
నా ప్రియులైన సహోదరి సహోదరులారా, యేసును ప్రేమించడం అంటే ఎలాగో మీకు అర్థమవుతున్నదా? ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను ప్రేమించుట. ఏదో నాలుకతో మాటలు చెప్పి దేవుణ్ణి ప్రేమించలేం. లోక సంబంధమైనటువంటి మనుషుల మధ్య ప్రేమలైతే మాటల వరకు పరిమితం, మాటలతో సరిపోతాయి. కానీ దేవుణ్ణి ప్రేమించాలంటే దేవుడు మనలో ఏం కోరుకుంటున్నాడు? క్రియారూపకమైనటువంటి ప్రేమను కోరుకుంటున్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించుటయే దేవుణ్ణి ప్రేమించుట. నిజముగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనము దేవుని నిమిత్తము ఎంతైనా నిందింపబడతాం, ఎంతైనా హింసింపబడతాం. మనుషులందరూ కలిసి మనలను గూర్చి దేవుని నిమిత్తము చెడ్డ మాటలు పలికినప్పుడు మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం. మన ఫలము పరలోకములో అధికమగుతుంది. ఇది క్రొత్తగా జరుగుతున్నటువంటి సంగతి కాదు, మునుపు కూడా ఇలాగే జరిగింది. పూర్వమందున్నటువంటి ప్రవక్తలందరినీ కూడా మనుషులు ఇలాగే నిందించారు, హింసించారు, చెడ్డ మాటలు పలికారు. కనుక ఇదేదో ఈరోజే క్రొత్తగా జరుగుచున్నది, ఇదేదో క్రొత్త బాధ అనుకోవటానికి వీలు లేదు. ఇది ప్రారంభం నుండి జరుగుచున్నదే. దేవుని దృష్టిలో ఒక మనుష్యుడు ధన్యుడవ్వాలంటే ఈ సూత్రాలన్నింటినీ మనం పాటించాలి. దేవుడు భూమి మీద మనలను ఐశ్వర్యంలో, ధన సమృద్ధిలో, ఘనతలో ముంచినప్పుడు మనం ధన్యులము అనుకోకండి. దేవుని నిమిత్తం మనం బ్రతుకుచున్నప్పుడు మనం ధన్యులం. ఎందుకంటే పరలోకంలో మనం ఫలం పొందబోతున్నాం, పరలోకంలో మనం ఆశీర్వదింపబడబోతున్నాం, నిత్యత్వంలో మనం అడుగు పెట్టబోతున్నాం. కనుక ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచించిన వారైతే ఇక మీదట మీ యొక్క ప్రవర్తన అంతా కూడా, మీ వ్యక్తిత్వం అంతా కూడా దేవుని ఆలోచనానుసారముగా మారిపోతుంది. ప్రియులారా, యేసు ప్రభువు శిష్యులను దేవుని వాక్య ప్రకటన నిమిత్తం పంపిస్తూ తెలియజేస్తున్నటువంటి మాటలను కూడా మీరు చూడాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వాక్యం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. ప్రభువు తన శిష్యులతో ముందే తెలియజేశారు. ముందుగానే ఈ మాటలు వ్రాయబడ్డాయి. వ్రాయబడిన మాటలను మనం చదువుతున్నాం. మీరు నన్ను అనేక మందికి ప్రకటించుచున్నందుకు, మీరు నా కొరకు బ్రతుకుచున్నందుకు, మీరు నన్ను ప్రేమించుచున్నందుకు అనేక మంది చేత మీరు ద్వేషింపబడతారు. దేవుణ్ణి ప్రేమిస్తే మనుషులు మనల్ని ద్వేషిస్తున్నారు. చూడండి, దేవుణ్ణి మనం ప్రేమిస్తే మనుషులు మనలను ద్వేషిస్తున్నారు. ఇదే క్రమం. మీరు అనేకుల చేత, అందరి చేత ద్వేషింపబడుతురు. అయితే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్నాళ్ళు కాదు. మీ సహనం ఎన్నాళ్ళు ఉండాలంటే అంతము వరకు. మీరు అంతమైపోయేంత వరకు, ఈ లోకము అంతమైపోయేంత వరకు ఈ సహనం ఉండాలి, ఈ ఓర్పు ఉండాలి. అంతము వరకును సహించినవాడు రక్షింపబడును. దేవుని మాటలు విన్నప్పుడు ఒకరోజు భక్తిని మనం చూపించి ఆ తర్వాత నిరసించిపోవడం వలన ఉపయోగం లేదు. దేవుడు అలాంటి భక్తిని అయితే కోరుకోవటం లేదు, కలకాలం ఉండే భక్తిని కోరుకుంటున్నాడు. అంటే దేవుని విషయాలలో ఒకసారి మనం నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం ఎన్ని తరాలైనా సరే అలా నిలబడాలి. అలాంటప్పుడు మనం చక్కని నిర్ణయాలు తీసుకోవాలి. అంతే తప్ప ఏదో ఒక రోజుకు సంబంధించినటువంటి నిర్ణయాన్ని తీసుకొని ఆ తర్వాత దానిని మరిచిపోయి మనం మరల లోక సంబంధమైనటువంటి బ్రతుకులో కలిసిపోవటం వలన, దేవుని వాక్యాన్ని నిర్వీర్యం చేయటం వలన ఎటువంటి ఉపయోగం లేదు. అందువలన ఇక్కడ తెలియజేయబడిన మాట చూడండి, అందరి చేత మీరు ద్వేషింపబడతారు, ముందుగానే మీకు తెలియచేయబడింది. అయితే మీరు సహించిన నాడు, అంతము వరకు సహించిన నాడు మీరు రక్షింపబడతారు. అంతము వరకు సహించేటువంటి ఆలోచనతో మీరు బ్రతకాలి. దేవుని కొరకు, దేవుని నిమిత్తం మీరు సత్యమైన మార్గంలో వెలుచున్నప్పుడు అనేక మంది ద్వేషిస్తారు. ముందుగా తెలియచేయబడింది. ఇదేదో వింత సంగతి అనుకోకండి, క్రొత్త సంగతి అనుకోకండి. దేవుని కొరకు నేను బ్రతుకుతున్నప్పుడు అందరి చేత ద్వేషింపబడుతున్నానేమిటి అని మీరు ఆశ్చర్యపడకండి. ముందుగా తెలియచేయబడింది, మీరు ద్వేషింపబడతారు. మనుషుల ప్రేమను కోరుకుంటున్నారా, లేక పరలోకమందు ఫలమును కోరుకుంటున్నారా? మీరు నిర్ణయం తీసుకోవాలి. మనుషుల యొక్క ఘనతను, మనుష్యులు మిమ్మును కొనియాడుటను మీరు కోరుకుంటే అవన్నీ కూడా లోకంలోనే ఆగిపోతాయి, మీతో పాటు రావు. ఎందుకంటే మనుష్యులు మీతో పాటు రారు,
మనుషులంతా నిత్యత్వంలో ప్రవేశించలేరు. నిత్యత్వంలో ఉండేవాడు దేవుడు. కనుక దేవుణ్ణి ప్రేమించండి, దేవుని చేత ఆశీర్వదింపబడటానికి, దేవుని చేత ధన్యుడవు అనిపించుకోవటానికి, దేవుడిచ్చే పరలోకపు ఫలమును పొందటానికి మీరు ప్రయత్నం చేయాలి. అందువలన ఈ మాటలు చక్కగా మన కొరకు వ్రాయబడ్డాయి. ప్రియులారా, పేతురు గారు కూడా తెలియజేస్తున్నారు చూడండి. యేసును ప్రేమించుట ఎలాగో నేర్చుకున్నటువంటి పేతురు గారు తర్వాత తెలియజేస్తున్నారు పత్రిక రూపంలో. పరిశుద్ధాత్మ ప్రేరణతో పేతురు గారు పలికినటువంటి మాటలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ సందర్భం విషయమై పేతురు గారు పలికినటువంటి మాటలను మనం నేర్చుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వాక్యం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఏం జరుగుతుందో చూడండి. నిజానికి మన కళ్ళకు బాహ్య సంబంధముగా ఈ విషయాలు కనిపించవు. ఆత్మ సంబంధంగా దేవుని వాక్యమందు వ్రాయబడిన ఈ సంగతులను మనం నేర్చుకుంటున్నప్పుడు మనకు అర్థమవుతాయి. క్రీస్తు నామము నిమిత్తము మనము నిందపాలవుతున్నప్పుడు మనలో, మనతో పాటుగా మన మీద ఎవరు నిలుచున్నారు? దేవుని ఆత్మ. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎంత గొప్ప భాగ్యం అండి! దేవుని ఆత్మ మన యందు నిలుచుచున్నాడు. మనం ఎంత ధన్యులం! క్రీస్తు నామము నిమిత్తము మనము నిందింపబడుతున్నప్పుడు దేవుని ఆత్మ మన మీద నిలుచుచున్నాడు. లోకమందు మరే ఇతర పరిస్థితి వలన మీరు దేవుని ఆత్మను ఈ విధంగా పొందలేరు. దేవుని ఆత్మ మీ యొద్దకు వచ్చి మీరు నిందింపబడుతున్నప్పుడు మీతో పాటు ఉండి మీ మీద నిలిచి మిమ్మును ఆదరించుటకు, ఓదార్చుటకు, నీతో పాటు నేనున్నాను అని చెప్పుటకు, నీవు ధన్యుడు అని నిన్ను ప్రోత్సహించుటకు దేవుడు ఎంత మంచి ప్రణాళికను సిద్ధం చేశాడో మీరు ఆలోచించగలుగుతున్నారా? ఇంత గొప్ప సంగతి మీకు అర్థమైతే ప్రభువును ప్రేమించకుండా ఉండగలరా? ప్రభువును ప్రేమించినందుకు లోకమంతా మిమ్మల్ని ద్వేషించినా మీరు సంతోషించకుండా ఉండగలరా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందింపబడినప్పుడు మీ మీద దేవుని ఆత్మ నిలుచుచున్నాడు కనుక సంతోషించండి, ఆనందించండి. మీరు ధన్యులవుతున్నారు. మీరు ధన్యులవుతున్నారు. మహిమా స్వరూపియగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. మిమ్మును ఆదరించుటకు, మిమ్మును ఓదార్చుటకు, మిమ్మును బలపరచుటకు. ఎందుకంటే మీరు ఒంటరిగా మారిపోతున్నారు కదా. లోకమంతా మిమ్మును ద్వేషించినప్పుడు మీరు ఒంటరి అయిపోతున్నారు కదా. అప్పుడు దేవుని యొక్క ఆత్మ సహాయము మీకు పంపబడుతున్నది. ఇంత గొప్ప ధన్యతలోనికి మనం అడుగు పెట్టాలంటే నిజముగా దేవుని నిమిత్తము మనం శ్రమ అనుభవించటానికి ఎంతో ఆశపడాలి. ఈరోజు సర్వ ప్రపంచంలో నామకార్థ క్రైస్తవ భక్త జనాంగం దేవుని నుండి చిన్న చిన్న ఆశీర్వాదాలు పొందుటకు ఆశపడుచున్నది. కానీ దేని కొరకు ఆశపడాలి? ప్రస్తుత కాలంలో, ఈ అంత్య గడియలలో, ప్రభువు రాకడ సమీపమవుతున్నటువంటి ఈ సమయంలో దేని కొరకు ఆశపడాలి? ప్రభువు నిమిత్తము మనం బ్రతుకుచు, ప్రభువును ఆయన ఆజ్ఞలు గైకొంటూ మనం ప్రేమిస్తూ, ప్రభువును వెంబడించుచున్నందుకు, వాక్యానుసారముగా బ్రతుకుచున్నందుకు అనేక మంది మనలను నిందించి, హింసించి, మనలను గూర్చి చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు ఆ గడియలను మనం కోరుకోవాలి. ఆ ధన్యతను మనం ఆశించాలి. ఇది కదా అసలైన భక్తి. ఈ భక్తిని కదా దేవుడు మనుషులలో కోరుకుంటున్నాడు. కానీ భిన్నమైన బోధల చేత అనేక మంది త్రిప్పబడ్డారు. ఈ విషయాలే చాలామందికి తెలియదు. క్రీస్తు నామము నిమిత్తము నింద అనుభవిస్తే దేవుని మహిమాస్వరూపియగు ఆత్మ మన మీద నిలుచునని, అది గొప్ప ధన్యతకు సంబంధించిన విషయమని, ఇదే అసలైన క్రైస్తవ జీవితమని ఎందరికి తెలుసు చెప్పండి. భిన్నమైన బోధలు మనుషులను అనేకమైనటువంటి తప్పుడు మార్గములలోనికి తీసుకుని వెళ్ళిపోయాయి. మనుషుల ఆలోచనలను దేవుని వాక్యము వైపు మళ్లించకుండా భిన్నమైనటువంటి పద్ధతులలో అనేక మంది బోధకులు తీసుకుని వెళ్ళిపోయారు. కనుక నేటికైనా ఈ మాటలు విన్నందుకైనా మీరు మేల్కొన్నవారై అసలు సిసలైనటువంటి భక్తిలోనికి మీరు రావాలి. నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తిలోనికి మీరు రావాలి. అప్పుడు మాత్రమే మీకు ఫలము దక్కుతుంది. ప్రియులారా,
ఇది ఈరోజు క్రొత్తగా జరుగుతున్నటువంటి సంగతి ఏమీ కాదు. ఈరోజు క్రొత్తగా నేను ఎక్కడి నుండో ఈ మాటలను తీసుకొచ్చి మీకు చెప్పటం లేదు. పరిశుద్ధ గ్రంథంలోని మాటలే, దేవుని మనసులోని సంగతులే. ఇప్పటి వరకు మీరు వినలేదు గనక మీకు క్రొత్తగా ఉండొచ్చు. కానీ నిజంగా ఈ మాటలను మీరు అంగీకరించి ఈ మాటల ప్రకారం జీవిస్తే ధన్యులైపోతారు. ఈ సంగతులు పూర్వకాలము నుండి అనేక మంది ప్రవక్తలలో, నీతిమంతులలో జరిగిన సంగతులే. మీకు సందేహమా? ఈ విషయంలో మీకు ఏమైనా సందేహం ఉందా? అయితే ఒక చక్కని సందర్భం ద్వారా మీకు వివరిస్తాను. దైవజనుడైనటువంటి మోషే, ఆయన కూడా నిందింపబడ్డాడు. ఎవరి నిమిత్తం? క్రీస్తు నామము నిమిత్తం నిందింపబడ్డాడు. ఆ నిందను భాగ్యమని ఆయన ఎంచుకున్నాడు, ధన్యతగా స్వీకరించాడు. ఎందుకంటే క్రీస్తు నామము నిమిత్తము నిందింపబడుతున్నప్పుడు దేవుని మహిమాస్వరూపియగు ఆత్మ మన మీద నిలుచును. మోషే దానిని కోరుకున్నాడు. ఏనాటి కాలంలో ఉన్న మోషే చూడండి, అప్పటి నుండి కూడా నెరవేరుచూనే వచ్చుచున్నది. అందుకే ప్రభువు తెలియజేశారు, మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా అనేక మంది ఇలాగే హింసించారు, బాధ పెట్టారు. నా నామము నిమిత్తము అనేక మందిని హింసించారు. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని చూడండి. ఈ మాటలను చూచైనా మీరు రూఢి చేసుకోవాలి. దేవుని బోధ అని, సత్యమైన మార్గమని మీరు నిర్ధారించుకోవాలి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వాక్యం నుండి చూడండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టియుంచెను. మోషే కళ్ళ ముందు లోక సంబంధమైనటువంటి బహుమానం ఒకటి కనిపిస్తుంది. రెండవది పరలోక సంబంధమైనటువంటి బహుమానం ఒకటి కనిపిస్తుంది. దేనిని కోరుకున్నాడు మోషే? పరలోక సంబంధమైన బహుమానాన్ని కోరుకున్నాడు. తన దృష్టి దేని యందు నిలిపాడు? నిత్యత్వం మందు నిలిపాడు. అందుకే ఐగుప్తు దేశంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. దేనికి ప్రతిఫలం? క్రీస్తు నిమిత్తము నింద అనుభవిస్తే దానికి కలిగేటువంటి ప్రతిఫలం గొప్పది. అది ఒక గొప్ప భాగ్యము. నేను ధన్యుడనవుతాను, నాయందు దేవుని ఆత్మ నిలుచును. అందుకే కదా నేటికి కూడా మోషే జీవితాన్ని ఒక ఉదాహరణగా మనం నేర్చుకుంటున్నాం. ప్రియులైన నా సహోదరి సహోదరులారా, ఈ విషయాలు దేవుని సంగతులు. ఈ మాటలన్నీ దేవుని సన్నిధిలో నుండి వచ్చినటువంటి మాటలు కనుక వీటిని అనాలోచితంగా తీసుకోకుండా దేవుని మాటలను మీరు అంగీకరించి దేవుని వాక్య ప్రకారం మీరు నడుచుకున్నప్పుడే దేవుణ్ణి ప్రేమించినట్టని మీరు అంగీకరించి దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నప్పుడు అనేకుల చేత, అందరి చేత ద్వేషింపబడతారన్న సంగతిని కూడా మీరు ముందుగా గ్రహించి మీరు ధన్యులు కాబోతున్నారన్న విషయాన్ని మీ మనస్సులో ఉంచుకొని అంతము వరకు సహిస్తూ మీ యందు పరిశుద్ధాత్మ నిలుచుచున్నాడన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకున్న వారై సంతోషించాలి, ఆనందించాలి. దేవుని బిడ్డలై ముందుకు ఆయన మార్గంలో కొనసాగిపోవాలి. ఇదే దేవుని యొక్క మనస్సు, ఇదే దేవుని ఆలోచన. కనుక ఈ మాటలన్నిటినీ స్వీకరించి మీ హృదయమందు ఈ మాటలను భద్రపరుచుకొని ఈ మాటల ప్రకారము మీ జీవితాన్ని మలచుకొని క్రీస్తు నిమిత్తమైనటువంటి నింద, హింస, మనుషులందరూ మిమ్మను ద్వేషిస్తున్నప్పుడు, చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు మీరు సంతోషిస్తూ ఆనందించే బ్రతుకులో ఉండాలని, పరలోకపు నిత్యత్వపు ఫలాన్ని మీరు ఒక ధన్యతా ఫలముగా పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ వాక్య సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున మా కన్న తండ్రి, మేము ధన్యులు కాగోరు నిమిత్తము ప్రభువైన యేసు ద్వారా మీరు పలికించిన మాటలు, దేవుని వాక్యమై ఉన్న యేసు చేసినటువంటి బోధల ద్వారా తండ్రి మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ చక్కని జ్ఞానము, దీనంతటి నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. దేవా, మిమ్మల్ని ప్రేమించుట అనగానే మీ మాటలను గైకొనుటాని విశిష్టమైనటువంటి జ్ఞానమును మాకు నేర్పించారు. లోకమంతా
అమాయకపు తెలియని అవివేకపు పరిస్థితులలో ఉండిపోయినా తండ్రి మీరు వారిని విడిచిపెట్టకుండా తెలియవలసిన జ్ఞానమును ప్రకటింపజేయుచున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి. మీ మాటలను విన్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఆలోచనలలోనికి వచ్చి మీ చిత్తమును నెరవేర్చుచు ఇక మీదట బ్రతుకుట క్రీస్తే అని బ్రతకగలుగుటకు వారికి సహాయమును దయచేయండి. అట్టి ప్రేరణను వారికి ఇవ్వండి. యేసు ప్రభువును అంగీకరించినందుకు, యేసు ప్రభువులో మా జీవితములను నిర్మించుకున్నందుకు, తిరిగి బ్రతికినందుకు, పాపమును ద్వేషించుచున్నందుకు, అపవాదిని ఓడించుచున్నందుకు, ఈ లోకమంతా మమ్మను నిందించినా హింసించినా, మమ్మను గూర్చి చెడ్డ మాటలు పలికిన అది ఒక గొప్ప భాగ్యమని మేము ఎంచుకుంటూ సంతోషిస్తూ ఆనందిస్తూ మీ చేత ధన్యులు అని పిలిపింపబడేటువంటి ఆ గడియలు నిత్యత్వపు ఫలమును మేము పొందగలుగు నిమిత్తము ఆ క్షణాలలోనికి మేము అడుగు పెట్టగలగటానికి మీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. అంతము వరకు సహించుట అనగానే తండ్రి అది ఎంతో గొప్ప విషయం. నైనా మా ఓర్పు మా సహనము నీరుగారిపోకుండా తండ్రి మీ వాక్యము చేత మమ్మను బలపరచుచు మమ్మను ఆదరించుమని మిమ్మను ప్రాధేయపడుతున్నాం. ఈ విషయాలన్నింటిలో చక్కని నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా సహాయములు తోడుగా ఉంచమని మిమ్మల్ని అడుగుతూ మీ ఆత్మచేత మమ్మను ఆదరిస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్స్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.